కైలాసగిరి విశాఖ వెళ్లిన వారంతా తప్పక చూసే పర్యాటక ప్రాంతం. ఆ కొండ మీద నుంచి చూస్తే మెలికల పాములాంటి రోడ్డు, రోప్వేలో సింహాచలం అప్పన్న సన్నిధి వరకు వెళ్లడం సాహసమనిపించే వింత అనుభూతి. అప్పుఘర్ ఇక్కడున్న చిన్న నీటి కుంట స్విమ్మింగ్ పూల్లో ఈదులాడుతూ ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూడడం చిన్నారులు పెద్దవాళ్లైనా మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఈ నెట్యుగంలోనూ జాలరి కుటుంబాలకు ఆకలి తీర్చేది వల. ఆ కుటుంబాలకిన్నాళ్లు పట్టెడన్నం పెట్టిన సముద్రం, చేపల కోసం ఒడుపుగా వల విసరడం జాలరికి మాత్రమే తెలిసిన విద్య. కడుపు నింపుకునేందుకు ఏ కుతంత్రాలు తెలుసుకోకుండా అమ్మలాంటి వలను నమ్ముకోవడమే జాలరి నేర్చిన విద్య. ఉత్తరాంధ్ర ఉత్పత్తులు ఎక్కడెక్కడికో తీసుకెళ్లే విమానాశ్రయం, ఎక్కడెక్కడి వారినో విశాఖపట్నానికి తీసుకొచ్చే విమానాశ్రయం. అరకు అందాలనే కాదు, ఆగ్రా వైభవాన్ని చూసేందుకు ఆ మాటకొస్తే విశాఖ నుంచి ఏ ఊరికైనా చుక్ చుక్ చుక్మంటూ వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న రైల్వే స్టేషన్. నిత్యం వందలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే జాగా వైజాగ్. ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దాసుపత్రి కేజీహెచ్. ఏ అనారోగ్యం వచ్చినా 3 జిల్లాల వాసులు వచ్చే ఆసుపత్రి. అప్పుడెప్పుడో ఓ బ్రిటిష్ దొరగారి పేరిట కట్టిన ఆసుపత్రి. కాయ కష్టం చేసుకునే వారికి కడుపు నొప్పొచ్చినా కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. ప్రతినిత్యం ఎన్నో వందల మంది వస్తారు, ఎంతో సాంత్వన పొందుతారు. హుద్హుద్ వణికించిన ఉపద్రవం మహమ్మారి ఎంత చేసింది? పల్లెల్లాంటి పట్నాన్ని కకలావికలం చేసింది. ఏమి తల్లి ఇంతకు ముందున్న జాడలో అనిపించేలా చేసింది. చిరుతకు చిక్కిన జింకల విశాఖను ఉక్కిరి బిక్కిరి చేసింది, అతలాకుతలం చేసింది. నురగల అల ఉరకలు పెట్టింది అలా అలా. పెరిగిన అల విశాఖను కన్నీటి సంద్రం చేసింది. ఎంత ఎత్తుకెగసిపడింది, ఎంత ఉన్మాదిలా మారింది. నిన్నటి వరకు పర్యాటకులతో సరదాగా ఆటలాడిన నీటి పుట్ట తన పడగ విప్పింది. ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతం తడబడేలా చేసింది. విశాఖపట్నం వెళ్లిన ప్రతి వాళ్లూ చూడాల్సిన కైలాసగిరి హుదూద్ దెబ్బకు శివశివ అంది. చిన్నారుల కేరింతలు, పెద్దల మందలింపుల మధ్య అటూ ఇటూ ఊయలలూగే రోప్వే తననెక్కేందుకు ఎవ్వరూ రాకపోవడంతో దిగాలు పడింది. ఎంతో మందికి ప్రతిరోజు సింహాద్రి అప్పన్న దర్శనం చేయించినా ఆ అప్పన్న దయ కలగలేదని ఉస్సూరుమంది. చిన్నారుల ఆట విడుపు అప్పుఘర్ అంతర్ధానమైపోతుందా అన్నంత భయం వేసింది. హుదూద్ విజృంభణకు జాలరి వలలు జీవం కోల్పోయాయి. నిత్యం కడుపు నింపే సముద్రుడు తమపై చూపిన అకారణ ఆగ్రహానికి మత్స్యకార కుటుంబాలు కలతపడ్డాయి. ఇళ్లు వాకిళ్లు నీటిలో తేలి ఆడాయి. పట్టెడన్నంతో ప్రాణాలు నిలిపే పడవలు సముద్రంలో ఓ మూల బోల్తా పడ్డాయి. జీవనాధారం కోల్పోయిన జాలర్లు బిక్కుబిక్కుమంటున్నారు.
హుదూద్ ఆగ్రహానికి విమానాశ్రయం విలవిల్లాడింది. ప్రచండమైన గాలులతో ఎయిర్పోర్టు సగంపైనే ఎగిరిపోయింది. టెర్మినల్ పైకప్పులు టపా టపా కొట్టుకుంటూ నేలకూలాయి. ఫ్యాన్లు, కుర్చీలు విరిగిపోయి విమానాశ్రయం భయానకంగా మారింది. ఒకే ఒక్క విపత్తు ఇంత విధ్వంసం సృష్టిస్తుందా అని ఆశ్చర్యపోయేలా విమానాశ్రయం మారింది. ఆ ఆస్పత్రి ముందు నుంచి చూస్తే సముద్రం చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఆ పిల్లే పెద్దదవుతూ ఆస్పత్రిని భయపెట్టింది. 200 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులు ప్రాణాలు పోసే ఆస్పత్రిని చిగురుటాకులా అల్లాడించాయి. ఆస్పత్రి అస్తవ్యస్తమైంది. రోగులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారు. హుదూద్ ధాటికి రాతి నిర్మాణాల ఆస్పత్రి దూదిగింజలా ఊగిపోయింది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.